గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో భాగంగా మనం ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ సంబంధించి ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో, అదేవిధంగా ఏవైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడాను ఇవాల్టి వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇందులో మొదటి అప్డేట్ ఏంటంటే, మనకి యాక్చువల్గా ఈ డిపార్ట్మెంట్స్ నుంచి ఇవాళ న్యూస్ పేపర్స్లో నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఇందులో ఫస్ట్ నోటిఫికేషన్ ఏంటంటే, మనకి ఐఆర్సిటిసి సౌత్ జోన్ నుంచి వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మొత్తం 25 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఎవరైతే అర్హులైన అభ్యర్థులు ఉంటారో వాళ్ళు ఏప్రిల్ 7వ తారీఖు లోపు మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత నాగ్పూర్లోని నేషనల్ లా యూనివర్సిటీలో అసిస్టెంట్ రిజిస్టర్, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, లైబ్రరీ రిజిస్ట్రార్ మొదలైన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మొత్తం మనకి 17 పోస్టులకు సంబంధించి రిలీజ్ అయింది. ఎవరైతే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఏప్రిల్ 15వ తారీఖు లోపు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత చెన్నైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మద్రాస్ విద్యా సంవత్సరానికి ఎంటెక్, ఎంఎస్సి, ఎంఏ ప్రోగ్రామ్స్లో ప్రవేశాలకు దరఖాస్తులు అనేది ఆహ్వానిస్తోంది. ఎవరైతే ఈ కోర్స్ చేయాలనుకుంటున్నారో వారు దరఖాస్తు ఫీజు అనేది 600 రూపాయలు అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఈ కోర్సుకి చివరి తేదీ అనేది ఏప్రిల్ 25వ తేదీన అనేది వీళ్ళు ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, మార్చ్ 29 అంటే ఇవాళతోటి అప్లికేషన్ డేట్స్ కంప్లీట్ అయిపోయాయి. నోటిఫికేషన్స్ అనేవి కొన్ని ఉన్నాయి. అవేంటంటే, మనకి విజిటింగ్ డాక్టర్ పోస్టులు అనేవి వాటికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది ఆల్రెడీ. ఎవరైతే డిప్లొమా పాథాలజీ, అదేవిధంగా పీజీ డిగ్రీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడాను ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి అర్హులు. సో ఈ ఉద్యోగాలకి ఇవాళ అప్లై చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. దీని తర్వాత SRFTI కోల్కతాలో 28 పోస్టులకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఎవరైతే పీజీ అండ్ డిప్లొమా డిగ్రీ పాస్ అయి ఉంటారో వాళ్ళు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి అర్హులు. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, మనకి ఇక్కడ హైదరాబాద్లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి వివిధ విభాగాల్లోకి 32 పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ 32 పోస్టులు ఏవేంటంటే, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీకి సంబంధించి 8 పోస్టులు, అదేవిధంగా టెక్నీషియన్ సికి సంబంధించి 21 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 3 పోస్టులు, మొత్తం 32 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి అర్హత ఏంటంటే, పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా కావాలి. వీరి యొక్క వయసు అనేది మార్చి 1 నాటికి 28 ఏళ్ళు మించకుండా ఉండాలి. ఓబీసీకి 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ల పాటు సడలింపు అనేది ఇవ్వడం జరుగుతుంది. వీరి యొక్క వేతనం అనేది నెలకి టెక్నీషియన్, అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్కు 21,500 నుంచి 82,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీకి 24,500 నుంచి 90,000 వరకు వీరికి వేతనాలు అనేవి ఇవ్వటం జరుగుతుందన్నమాట. సో వీరి యొక్క ఎంపిక విధానం అనేది రాత పరీక్ష ఆధారంగా వీరిని ఎంపిక చేస్తారు. అదేవిధంగా దరఖాస్తు అనేది ఆఫ్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది ఏప్రిల్ 9గా ఉంది. సో మిగతా వివరాల కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం తెలుసుకోవచ్చు. సో దీని తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ నుంచి మంగళగిరిలో ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి అనేది నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మొత్తం పోస్టుల సంఖ్య అనేవి 4 పోస్టులకు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇందులో ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే, కౌన్సిలర్ పోస్టుకు సంబంధించి 1 పోస్టు, అదేవిధంగా ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించి 1 పోస్టు, ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించి 2 పోస్టులు, మొత్తం 4 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఈ ఉద్యోగాలకి అర్హత ఏంటంటే, పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ MSWలో మనకి ఉత్తీర్ణత అనేది ఉండాలి. దీంతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలన్నమాట. సో ఈ ఉద్యోగానికి ఏజ్ అనేది ఎంత ఉండాలంటే, కౌన్సిలర్, అదేవిధంగా ప్రాజెక్ట్ అసిస్టెంట్కు 35 ఏళ్ళు, ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్కి 40 నుంచి 45 ఏళ్ల లోపు అనేది ఉండాలి. వీరి యొక్క శాలరీ అనేది నెలకి
కౌన్సిలర్ అదేవిధంగా ప్రాజెక్ట్ అసిస్టెంట్కు 23,815 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్కి 26,500 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో వీరి యొక్క ఎంపిక విధానం అనేది మనకి ఇంటర్వ్యూలో ఎవరైతే మెరిట్ వస్తారో వాళ్ళని ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది. దీని యొక్క దరఖాస్తు అనేది వీరు ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈమెయిల్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు, community.medicine@aimsmangalagiri.edu.in అనేది ఇక్కడ మెయిల్ ఐడి వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది మార్చి 31 తోటి ముగుస్తుంది. సో ఇంటర్వ్యూ తేదీ అనేది ఏప్రిల్ 1 మనకి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం మిగతా వివరాలను తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే CDOT అంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాట్రిక్స్లో మనకి టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి 29 పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు అర్హత ఏంటంటే కనీసం 60% మార్కులతోటి డిప్లొమా లేదా BE బీటెక్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఈ ఉద్యోగానికి దరఖాస్తు అనేది మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అనేది ఏప్రిల్ 25న ఉంది. ఈ మిగతా వివరాల కోసం మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్లో ఇంజనీర్ అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి 182 పోస్టులకు గాను మొత్తం ఈ నోటిఫికేషన్ అనేది జారీ కావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి విభాగాలు ఏంటంటే సివిల్, ఎలక్ట్రికల్, HR, IT, కాంట్రాక్ట్ మెటీరియల్ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది మే 1న అనేది వీళ్ళు ఇవ్వటం జరిగింది. మిగతా వివరాలు అనేవి మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో ఇవి ఇవాల్టి న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.